హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, యాక్టివ్ ఫండ్స్ మధ్య డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో చివరకు చూసినట్లయితే ఈ 3 ఆప్షన్స్లో మీకు ఏది సూట్ అవుతుందో క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియోని టిప్స్ కిందగాను, సజెషన్ కిందగాను, రికమెండేషన్ కిందగాను పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి పెట్టడం ఆర్థిక నష్టాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. యాజ్ అండ్ మన ఇండియాలో ఉన్న అన్ని ఈక్విటీ ఈటీఎఫ్స్ కూడా ఏదో ఒక ఇండెక్స్ బేస్గానే ఉన్నాయి. ఆ ఇండెక్స్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, వాటి వైటేజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఆ రెస్పెక్టివ్ ఈటీఎఫ్లో కూడా నెంబర్ ఆఫ్ స్టాక్స్ సేమ్గానే ఉంటాయి, వెయిటేజ్ కూడా సేమ్గానే ఉంటుంది. సమ్ టైమ్స్ ట్రాకింగ్ ఎర్రర్ అయితే ఉండవచ్చు. మరియు ఈటీఎఫ్ అనేది స్టాక్లో షేర్ మాదిరిగా డైలీ ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ కోసం ముందుగానే స్టాక్స్ వర్సెస్ ఈటీఎఫ్ అనే వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ వీడియో మీకు ఇక్కడ యాడ్ కార్డ్స్లో కనిపిస్తుంది. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్, ఇండెక్స్ అని ఉంది కదండి, సేమ్ ఏదో ఒక ఇండెక్స్ బేస్డ్గానే ఈ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. ఆ ఇండెక్స్లో ఏ స్టాక్స్ ఉన్నాయో ఆ వెయిటేజ్ ఏ విధంగా ఉందో సేమ్ అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ కూడాను అన్ని స్టాక్స్ ఉంటాయి, ఆ వెయిటేజ్ కూడా సేమ్గానే ఉంటుంది. ట్రాకింగ్ ఎర్రర్ అయితే ఉండొచ్చు. వీటిని ఈటీఎఫ్ లాగా మనం డైలీ ట్రేడ్ అయితే ఉండవు. వాటి బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అట్ ది డే ఎండ్కి ఏదైతే అనేవి క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ వద్దనే మనం డైరెక్ట్లీ ఏఎంసీ నుంచి కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్, ఫండ్ మేనేజర్ ఆ బెంచ్ మార్క్ కన్నా బెటర్ రిటర్న్ ఇవ్వడం కోసం ఆయన యాక్టివ్లీ స్టాక్ సెలక్షన్ ఉంటుంది. వాళ్ళ వెయిటేజ్ వాళ్ళ పాలసీస్ పరంగా ఉంటాయి. మరియు ఈ మ్యూచువల్ ఫండ్ కూడా సేమ్గా అట్ ది డే ఎండ్ అనేవి క్లోజ్ ప్రకారంగా బై కానీ సెల్లింగ్ కానీ మనం డైరెక్ట్లీ ఏఎంసీ నుంచి చేయొచ్చు. ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా డీమెట్ అకౌంట్ కంపల్సరీ అండి. ఈ మూడింట్లో లోయెస్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఈటీఎఫ్కి ఉంటుంది. కాకపోతే మీ డీమెట్ అకౌంట్ బట్టి మీరు బై చేయాలన్నా సెల్ చేసినా బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే పడతాయి. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డీమెట్ అకౌంట్ అనేది కంపల్సరీ కాదు. ఎస్ఓఏ రూపంలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఎస్ఓఏ రూపంలో పాన్ కార్డ్ ద్వారా ఏఎంసీ వద్ద మీ పోర్ట్ఫోలియో అయితే జనరేషన్ అవుతుంది. దాని ద్వారా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో వాటికి ఎక్స్పెన్స్ రేషియో ఈటీఎఫ్ కన్నా ఎక్కువ ఉంటుంది. కాకపోతే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ కన్నా తక్కువ ఉంటుంది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ దీని కూడా డీమెట్ అకౌంట్ అనేది కంపల్సరీ కాదు. సేమ్ ఎస్ఓఐ రూపంలో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ దీన్ని మీ పాన్ కార్డ్ ద్వారా లింక్ అయ్యి ఏఎంసీ వద్ద మీ పోర్ట్ఫోలియో జనరేట్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్కి ఏమో ఈ మూడింట్లో ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉంటుంది. ఈటీఎఫ్ అనేది ఎక్స్చేంజ్లో యాజ్ ఎ షేర్ కింద ట్రేడ్ అవుతూ ఉంటుంది. ప్రైజ్లో అయితే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కావున మార్కెట్ పైన అవగాహన తప్పనిసరిగా ఉండాలి. మరియు కాస్ట్ కాన్షియస్ అండ్ డిసిప్లిన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది సూటబుల్ అండి. ఈటీఎఫ్ ఇన్వెస్టింగ్ అనేది మిగతా రెండింటితో పోల్చుకుంటే కొంచెం ఎఫర్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ఎవరికైతే మార్కెట్ పై అవగాహన తక్కువ ఉంటుందో మరియు మీకు టైం సఫిషియెంట్గా లేదు మరియు బిగినర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అనేది సూటబుల్ అండి. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ బెంచ్ మార్క్ కన్నా బెటర్ రిటర్న్ అనగా ఆల్ఫా జనరేషన్ కోసం ఫండ్ మేనేజర్ స్కిల్స్ మీద నమ్ముతూ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ రేషియో పే చేయగలరో వాళ్ళకి ఇది సూట్ అవుతుందండి. కాకపోతే మీకు ఇక్కడ ఎఫర్ట్ అయితే ఉంటుంది. ఆ ఫండ్ మేనేజర్ ఆ ఫండ్లో కంటిన్యూ అవుతున్నారా లేదా, ఆ ఫండ్ అనేది బెంచ్ మార్క్ కన్నా బెటర్ రిటర్న్ ఇస్తుందా లేదా అని ట్రాక్ చేయడం అయితే తప్పనిసరిగా మీకు అవసరం అయితే ఉంటుంది. ఈ మూడింట్లో లోయెస్ట్ ఎఫర్ట్ ఎక్కడ ఉందంటే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.